ఓం శాంతి 20/12/2025 మధురమైన పిల్లలు, మీ ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేయడానికి సద్గురు వచ్చారు. కావున మీ నడవడిక చాలా చాలా రాయల్గా ఉండాలి. ప్రశ్న: డ్రామాలో ఏ ప్లాన్ తయారై ఉన్న కారణంగా ఎవరిపైనా దోషం మోపలేరు. జవాబు: డ్రామాలో ఈ పాత ప్రపంచపు వినాశనం యొక్క ప్లాన్ తయారై ఉంది. ఇందులో ఎవరి దోషమూ లేదు. ఈ సమయంలో దీని వినాశనం కోసం ప్రకృతికి తీవ్రంగా కోపం వచ్చింది. నలువైపులా భూకంపాలు వస్తాయి, ఇళ్లు కూలిపోతాయి, వరదలు వస్తాయి, కరువు కాటకాలు వస్తాయి. అందుకే తండ్రి అంటారు, పిల్లలు, ఇప్పుడీ పాత ప్రపంచం నుండి మీరు మీ బుద్ధియోగాన్ని తొలగించండి. సద్గురు యొక్క శ్రీమతంపై నడవండి. జీవిస్తూనే దేహబానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసే పురుషార్థం చేస్తూ ఉండండి. పాట: మనం ఆ మార్గంలో నడవాలి. ఓం శాంతి. ఏ మార్గంలో నడవాలి? గురువు యొక్క మార్గంలో నడవాలి. వీరు ఏ గురువు? లేస్తూ కూర్చుంటూ మనుషుల నోటి నుండి వాహ గురువు అని వెలువడుతుంది. గురువులైతే అనేక మంది ఉన్నారు. వాహ గురు అని ఎవరినంటారు? ఎవరి మహిమను గానం చేస్తారు? సద్గురు ఒక్క తండ్రి మాత్రమే. భక్తి మార్గంలో అనేక మంది గురువులున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరిని మహిమ చేస్తూ ఉంటారు. సత్యమైన సద్గురువు వారొక్కరేనని పిల్లల బుద్ధిలో ఉంది. వారినే వాహ వాహ అని అనడం జరుగుతుంది. సత్యమైన సద్గురు ఉన్నారంటే తప్పకుండా అసత్యమైన వారు కూడా ఉంటారు. సత్యమైన వారు సంగం యుగంలోనే ఉంటారు. భక్తి మార్గంలో కూడా సత్యమైన వారి యొక్క మహిమను గానం చేస్తారు. ఉన్నతోన్నతమైన తండ్రి మాత్రమే సత్యమైన వారు. వారే ముక్తిదాతగా మార్గదర్శకునిగా కూడా అవుతారు. ఈ రోజుల్లోని గురువులైతే గంగా స్నానాలకు లేక తీర్థయాత్రలకు తీసుకువెళ్లేందుకు మార్గదర్శకులుగా అవుతారు. ఈ సద్గురువైతే అటువంటి వారు కాదు. అందరూ వీరిని ఓ పతిత పావన రండి అని గుర్తు చేసుకుంటారు. పతిత పావనుడని సద్గురువును మాత్రమే అంటారు. వారే పావనంగా తయారు చేయగలరు. ఆ గురువులు పావనంగా తయారు చేయలేరు. ఆ గురువులెవ్వరూ నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని ఈ విధంగా చెప్పరు. గీతను కూడా చదువుతారు కాని అర్థం ఏమాత్రమూ తెలియదు. ఒకవేళ సద్గురు ఒక్కరేనని భావిస్తే ఇక స్వయాన్ని గురువుగా చెప్పుకోరు. డ్రామానుసారంగా భక్తి మార్గపు డిపార్ట్మెంటే వేరు. అందులో అనేక మంది గురువులు, అనేక మంది భక్తులు ఉన్నారు. వీరైతే ఒక్కరే. ఆ తర్వాత ఈ దేవతలు మొదటి నంబర్లోకి వస్తారు. ఇప్పుడు వారు చివర్లో ఉన్నారు. తండ్రి వచ్చి వారికి సత్యుగం యొక్క రాజ్యాధికారాన్ని ఇస్తారు. మిగిలిన వారందరూ ఆటోమేటిక్గా తిరిగి వెళ్లాలి. అందుకే సర్వుల సద్గతిదాత ఒక్కరేనని అంటారు. కల్పకల్పము సంగంయుగంలోనే దేవీదేవత ధర్మం యొక్క స్థాపన జరుగుతుందని మీరు అర్థం చేసుకుంటారు. మీరు పురుషోత్తములుగా అవుతారు. మీరింకే పని చెయ్యరు. గతి సద్గతిదాత ఒక్కరేనని అంటూ ఉంటారు కూడా. ఈ మహిమ కేవలం తండ్రిది మాత్రమే. గతి సద్గతి సంగంయుగంలోనే లభిస్తుంది. సత్యుగంలోనైతే ఒకే ధర్మం ఉంటుంది. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. కాని ఈ బుద్ధిని ఎవరిస్తారు? తండ్రే వచ్చి యుక్తిని తెలియజేస్తారని మీరు అర్థం చేసుకుంటారు. శ్రీమతాన్ని ఎవరికిస్తారు? ఆత్మలకు. వారు తండ్రి కూడా, సద్గురు కూడా, టీచర్ కూడా. వారు జ్ఞానాన్ని నేర్పిస్తారు కదా. మిగిలిన గురువులందరూ భక్తిని మాత్రమే నేర్పిస్తారు.
తండ్రి ఇచ్చే జ్ఞానం ద్వారా మీకు సద్గతి లభిస్తుంది. ఇక తర్వాత ఈ పాత ప్రపంచం నుండి వెళ్ళిపోతారు. ఇది మీ అనంతమైన సన్యాసం కూడా. తండ్రి అర్థం చేయించారు, ఇప్పుడు మీ 84 జన్మల చక్రం పూర్తయింది. ఇప్పుడు ఈ ప్రపంచం సమాప్తమవ్వనున్నది. ఏ విధంగానైతే ఎవరికైనా అనారోగ్యంగా సీరియస్గా ఉంటే, ఇప్పుడితను మరణించనున్నారు, ఇతన్నేం తలుచుకుంటాము అని అంటారు. శరీరం సమాప్తమైపోతుంది. ఇకపోతే ఆత్మ వెళ్లి మరొక శరీరం తీసుకుంటుంది. ఆశ కోల్పోతారు. బెంగాల్లోనైతే బ్రతుకుతారనే ఆశ లేకపోతే గంగా వద్దకు తీసుకువెళ్లి ప్రాణం పోవాలని ముంచేస్తారు. మూర్తులను కూడా పూజించి వెళ్లి మునిగిపో మునిగిపో అనంటారు. ఇప్పుడు మీకు తెలుసు, ఈ పాత ప్రపంచమంతా మునిగిపోనున్నది. వరదలొస్తాయి, నిప్పంటుకుంటుంది, ఆకలితో మనుషులు మరణిస్తారు. ఈ పరిస్థితులన్నీ రానున్నాయి. భూకంపాలలో ఇళ్ళు మొదలైనవి కూలిపోతాయి. ఈ సమయంలో ప్రకృతికి కోపం వస్తే అందరినీ సమాప్తం చేసేస్తుంది. ఈ పరిస్థితులన్నీ మొత్తం ప్రపంచమంతటికీ రానున్నాయి. అనేక రకాలుగా మృత్యు వస్తుంది. బాంబులలో కూడా విషం నిండి ఉంటుంది. కొద్దిగా వాటి వాసన పీల్చగానే స్పృహ కోల్పోతారు. ఏమేమి జరగనున్నాయి అనేది పిల్లలైన మీకు తెలుసు. ఇవన్నీ ఎవరు చేయిస్తారు? తండ్రి అయితే చేయించరు. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. ఎవరిపైనా దోషం మోపరు. డ్రామా ప్లాన్ తయారై ఉంది. పాత ప్రపంచమే మళ్లీ తప్పకుండా కొత్తదిగా అవుతుంది. ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. వినాశనం జరగాల్సిందే. ఈ పాత ప్రపంచం నుండి బుద్ధియోగాన్ని తొలగించండి. దీనిని అనంతమైన సన్యాసమని అంటారు. ఇప్పుడు మీరంటారు, వాహ సద్గురు వాహ, మీరు మాకు ఈ మార్గాన్ని తెలియజేశారు. సద్గురువును నిందింపజేసే విధమైన నడవడికను నడవకండి అని పిల్లలకు కూడా అర్థం చేయిస్తారు. మీరిక్కడ జీవిస్తూనే మరణిస్తారు. దేహాన్ని విడిచి స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. దేహం నుండి అతీతమైన ఆత్మగా అయ్యి తండ్రిని స్మృతి చేయాలి. వాహ సద్గురు వాహని వీరు చాలా బాగా అంటారు. పారలౌకిక సద్గురువుకు మాత్రమే వాహవాహ జరుగుతుంది. లౌకిక గురువులైతే అనేక మంది ఉన్నారు. సత్యాతి సత్యమైన సద్గురువైతే ఒక్కరే. భక్తి మార్గంలో కూడా వారి పేరే కొనసాగుతూ వస్తుంది. మొత్తం సృష్టి అంతటికీ తండ్రి అయితే ఒక్కరే. కొత్త సృష్టి స్థాపన ఎలా జరుగుతుంది? ఇది కూడా ఎవ్వరికీ తెలీదు. ప్రళయం జరిగిందని, ఆ తర్వాత రావి ఆకుపై శ్రీకృష్ణుడు వచ్చారని శాస్త్రాలలో చూపిస్తారు. రావి ఆకుపై ఎలా వస్తారు అన్నది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. శ్రీకృష్ణుని మహిమ చేయడం వలన లాభమేమీ ఉండదు. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కే కళలోకి తీసుకువెళ్లేందుకు సద్గురువు లభించారు. మీ ఎక్కే కళతో సర్వులకు మేలు జరుగుతుందని అంటారు కదా. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. 84 జన్మలు కూడా ఆత్మే తీసుకుంది. ప్రతి ఒక్క జన్మలో నామరూపాలు మారిపోతాయి. ఫలానా వారు 84 జన్మలు తీసుకున్నారని అనరు. అలా కాదు, ఆత్మ 84 జన్మలు తీసుకుంది. శరీరాలైతే మారిపోతూ ఉంటాయి. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. మొత్తం జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. ఎవరైనా వస్తే వారికి అర్థం చేయించాలి. ఆదిలో దేవీదేవతల రాజ్యమే ఉండేది. తర్వాత మధ్యలో రావణ రాజ్యం వచ్చింది. మెట్లు దిగుతూ వచ్చారు. సత్యుగంలో సతో ప్రధానమని అంటారు. ఆ తర్వాత సతో రజో తమోలలోకి దిగిపోతారు. చక్రం తిరుగుతూ ఉంటుంది. కొంతమంది అంటారు,
బాబాకు ఏం అవసరం వచ్చిందని మమ్మల్ని 84 జన్మల చక్రంలోకి తీసుకొచ్చారు? కాని ఈ సృష్టి చక్రం అనాదిగా తయారై ఉంది. దీని ఆది మధ్యాంతాలను తెలుసుకోవాలి. మనుషులై ఉండి ఒకవేళిది తెలుసుకోకపోతే వారు నాస్తికులైనట్లు. తెలుసుకున్నట్లయితే మీకు ఎంత ఉన్నతమైన పదవి లభిస్తుంది. ఈ చదువు ఎంత ఉన్నతమైనది. పెద్ద పరీక్షను పాస్ అయిన వారికి మనసులో సంతోషం ఉంటుంది కదా, మేమన్నింటికన్నా పెద్ద పదవిని పొందుతాము అని. ఈ లక్ష్మీనారాయణలు తమ పూర్వజన్మలో నేర్చుకుని మనుషుల నుండి దేవతలుగా అయ్యారని మీకు తెలుసు. ఈ చదువు ద్వారా ఈ రాజధాని స్థాపన అవుతుంది. చదువు ద్వారా ఎంత ఉన్నతమైన పదవి లభిస్తుంది. ఇది అద్భుతం కదా. ఇంత పెద్ద పెద్ద మందిరాలను ఎవరైతే నిర్మిస్తారో, లేక గొప్ప గొప్ప విద్వాంసులు మొదలైన వారెవరైతే ఉన్నారో, వారిని సత్యుగ ఆదిలో వీరు జన్మెలా తీసుకున్నారని అడిగితే వారు చెప్పలేరు. ఇది గీత యొక్క రాజయోగమేనని మీకు తెలుసు. గీతను చదువుతూ వచ్చారు కాని దానివలన లాభమేమీ లేదు. ఇప్పుడు మీకు తండ్రి కూర్చుని వినిపిస్తున్నారు. మీరంటారు, బాబా, మేము 5000 సంవత్సరాల క్రితం కూడా మిమ్మల్ని కలిశాము. ఎందుకు కలిశారు? స్వర్గవారసత్వాన్ని తీసుకునేందుకు, లక్ష్మీనారాయణలుగా అయ్యేందుకు కలిశాము. పిల్లలు, పెద్దలు, వృద్ధులు మొదలైన వారెవరు వచ్చినా సరే ఈ మాటను తప్పకుండా నేర్చుకునే వస్తారు. లక్ష్యం, ఉద్దేశం ఇదే. ఇది సత్యనారాయణుని సత్యమైన కథ కదా. రాజ్యం స్థాపన అవుతుందని కూడా మీకు తెలుసు. ఎవరైతే మంచి రీతిలో అర్థం చేసుకుంటారో వారికి ఆంతరిక సంతోషం ఉంటుంది. బాబా అడుగుతారు, రాజ్యం తీసుకునే ధైర్యం ఉంది కదా? ఏమని సమాధానమిస్తారంటే, ఎందుకు లేదు బాబా, మేం నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకే చదువుకుంటున్నాము. ఇంతకాలం మనం స్వయాన్ని దేహంగా భావిస్తూ కూర్చున్నాము. ఇప్పుడు తండ్రి మనకు ధర్మయుక్తమైన మార్గాన్ని తెలియజేశారు. దేహీ అభిమానులుగా అవ్వడంలో శ్రమ అనిపిస్తుంది. పదే పదే తమ నామరూపాలలో చిక్కుకుంటారు. తండ్రి అంటారు, ఈ నామరూపాలకు అతీతంగా అవ్వాలి. ఇప్పుడు ఆత్మ అనేది కూడా పేరే కదా. తండ్రి సుప్రీం పరం పిత. లౌకిక తండ్రిని పరమపిత అని అనరు. పరమ అనే పదం ఒక్క తండ్రికి మాత్రమే ఇచ్చారు. వాహగురు అని కూడా వారినే అంటారు. మీరు సిక్కు ధర్మం వారికి కూడా అర్థం చేయించవచ్చు. గ్రంథ్ సాహెబ్లోనైతే పూర్తిగా వర్ణించబడింది. గ్రంథ్లో, జప్ సాహెబ్లో, సుఖమణిలో ఉన్నంత వర్ణన ఇంకే శాస్త్రంలోనూ లేదు. ముఖ్యమైన పదాలు ఈ రెండే ఉన్నాయి. తండ్రి అంటారు, సాహెబ్ను స్మృతి చేసినట్లయితే మీకు 21 జన్మల కొరకు సుఖం లభిస్తుంది. ఇందులో తికమకపడే విషయమే లేదు. తండ్రి చాలా సహజం చేసి అర్థం చేయిస్తారు. ఎంతమంది హిందువులు ట్రాన్స్ఫర్ అయి సిక్కులుగా అయ్యారు. మీరు మనుషులకు మార్గాన్ని తెలియజేసేందుకు ఎన్ని చిత్రాలు మొదలైనవి తయారు చేస్తారు. ఎంత సహజంగా అర్థం చేయించగలరు. మీరు ఒక ఆత్మ, ఆ తర్వాత రకరకాల ధర్మాల్లోకి వచ్చారు. ఇది వెరైటీ ధర్మాల వృక్షం. క్రైస్ట్ ఎలా వస్తారు అనేది ఇంకెవరికీ తెలీదు. తండ్రి అర్థం చేయించారు, కొత్త ఆత్మకు కర్మభోగం ఉండదు. క్రైస్ట్ ఆత్మ శిక్షలు అనుభవించేందుకు అసలు వారు వికర్మలేమీ చేయలేదు. వారు సతోప్రధాన ఆత్మగా వస్తారు. ఎవరిలోకైతే వారొచ్చి ప్రవేశిస్తారో వారిని శిలువపైకెక్కిస్తారు. అంతేకాని క్రైస్ట్ను కాదు. క్రైస్ట్ అయితే వెళ్లి మరో జన్మ తీసుకుని గొప్ప పదవిని పొందుతారు. పోప్ల యొక్క చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో ఈ ప్రపంచమంతా
పూర్తిగా పైసకు కూడా కొరగానిదిగా ఉంది. మీరు కూడా అలాగే ఉండేవారు. ఇప్పుడు మీరు ఎంతో విలువైన వారిగా అవుతున్నారు. ప్రపంచంలోని వారి విషయంలో వారి వారసులు చివర్లో తింటారని కాదు, అలాంటిదేమీ ఉండదు. మీరు మీ చేతులను నిండుగా చేసుకుని వెళ్తారు. మిగిలిన వారంతా ఖాళీ చేతులతో వెళ్తారు. మీరు నిండుగా అయ్యేందుకే చదువుకుంటున్నారు. ఎవరైతే కల్పకృతం వచ్చారో వారే వస్తారని కూడా మీకు తెలుసు. కొంచెం విన్నా కూడా వచ్చేస్తారు. అందరినీ కలిసి ఒకేసారి చూడలేరు కూడా. మీరు అనేక మంది ప్రజలను తయారు చేస్తారు. బాబా అందర్నీ చూడలేకపోవచ్చు. ఎంతో కొంత విన్నా కూడా ప్రజలు తయారవుతూ ఉంటారు. మీరు లెక్కపెట్టలేరు కూడా. పిల్లలైన మీరు సేవలో ఉన్నారు. బాబా కూడా సేవలోనే ఉన్నారు. బాబా సేవ చేయకుండా ఉండలేరు. రోజు ఉదయాన్నే సేవ చేయడానికి వస్తారు. సత్సంగాలు మొదలైనవి కూడా ఉదయాన్నే చేస్తారు. ఆ సమయంలో అందరికీ తీరికుంటుంది. బాబా అయితే అంటారు, పిల్లలైన మీరు ఇంటి నుండి చాలా తెల్లవారుజామును కూడా రాకూడదు, అలాగే రాత్రి కూడా రాకూడదు. ఎందుకంటే రోజు రోజుకు ప్రపంచం చాలా పాడైపోతూ ఉంటుంది. అందుకే ప్రతి వీధిలోనూ సెంటర్లు ఎంత సమీపంగా ఉండాలంటే ఇంటి నుండి బయటకు రాగానే సెంటర్కొచ్చేయగలగాలి. సహజమైపోవాలి. మీ వృద్ధి జరుగుద్ది. అప్పుడు రాజధాని స్థాపనవుతుంది. తండ్రైతే చాలా సహజంగా అర్థం చేయిస్తారు. ఈ రాజయోగం ద్వారా స్థాపన చేస్తున్నారు. ఇకపోతే ఈ ప్రపంచమంతా ఉండనే ఉండదు. ప్రజలైతే ఎంతమంది తయారవుతారు? మాల కూడా తయారవ్వనున్నది. ముఖ్యమైన విషయమేమిటంటే, ఎవరైతే అనేకుల సేవ చేసి తమ సమానంగా తయారు చేస్తారో వారే మాలలో మణులుగా అవుతారు. మనుషులు మాల తిప్పుతారు కాని దాని అర్థం తెలీదు. చాలామంది గురువులు బుద్ధి అందులో నిమగ్నమై ఉండాలని మాల తిప్పడానికి ఇస్తారు. కామం మహాశత్రువు. రోజురోజుకు చాలా కఠినమైపోతూ ఉంటుంది. తమో ప్రధానంగా అవుతూ ఉంటారు. ఈ ప్రపంచం చాలా అశుద్ధమైనది. బాబాకు చాలామంది చెప్తూ ఉంటారు, మేమైతే చాలా విసిగిపోయాము, త్వరగా సత్యుగంలోకి తీసుకువెళ్ళండి అని. తండ్రి అంటారు, కాస్త ఓర్పు వహించండి. స్థాపన జరిగేదే ఉంది. ఇది బాబా పాలన. ఈ పాలనే మిమ్మల్ని తీసుకువెళ్తుంది. ఆత్మలైన మీరు పరంధామం నుండి వచ్చారు, మళ్లీ అక్కడికి వెళ్ళాలి, మళ్లీ పాత్రను అభినయించేందుకు వస్తారు అని పిల్లలకు ఇది కూడా తెలియజేశారు. కావున పరంధామాన్ని గుర్తు చేయవలసి ఉంటుంది. తండ్రి కూడా అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఈ సందేశాన్నే అందరికీ ఇవ్వాలి. ఇంకే సందేశకులు మెసెంజర్లు ఎవరూ లేరు. వారైతే ముక్తిధామం నుండి కిందకు తీసుకొస్తారు. ఆ తర్వాత ఇక వారు మెట్లు కిందకు దిగాల్సిందే. ఎప్పుడైతే పూర్తిగా తమోప్రధానంగా అయిపోతారో అప్పుడు మళ్లీ తండ్రి వచ్చి అందరినీ సతోప్రధానంగా తయారు చేస్తారు. మీ కారణంగా అందరూ తిరిగి వెళ్లవలసి ఉంటుంది. ఎందుకంటే మీకు కొత్త ప్రపంచం కావాలి కదా. ఇది కూడా డ్రామాగా తయారై ఉంది. పిల్లలకు చాలా నష ఉండాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ దేహం యొక్క నామరూపాల నుండి అతీతంగా అయ్యి దేహీ అభిమానులుగా అవ్వాలి. సద్గురువును నిందింపజేసే విధమైన నడవడికను నడవకూడదు. రెండవ పాయింట్,
మాలలోని మణులుగా అయ్యేందుకు చాలా మందిని తమ సమానంగా తయారుచేసే సేవ చేయాలి. మేము రాజ్యాన్ని తీసుకునేందుకు చదువుకుంటున్నాము అన్న ఆంతరిక సంతోషంలో ఉండాలి. ఇది నరుని నుండి నారాయణునిగా తయారయ్యే చదువు. వరదానము: నిరంతర స్మృతి ద్వారా అవినాశీ సంపాదనను జమ చేసుకునే సర్వ ఖజానాల అధికారి భవ. నిరంతర స్మృతి ద్వారా ప్రతి అడుగులోనూ సంపాదనను జమ చేసుకుంటూ ఉన్నట్లయితే సుఖము, శాంతి, ఆనందం, ప్రేమ ఈ ఖజానాలన్నిటి యొక్క అధికారాన్ని అనుభవం చేస్తూ ఉంటారు. ఏ కష్టాలు కష్టాలుగా అనుభవం అవ్వవు. సంగంయుగంలో బ్రాహ్మణులకు ఏ కష్టమూ ఉండజాలదు. ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినా కాని అది బాబా స్మృతిని కలిగించేందుకే. ఏ విధంగా గులాబీ పుష్పంతో పాటు ముల్లు దాన్ని రక్షించేందుకు సాధనంగా ఉంటుందో, అలా ఈ కష్టాలు ఇంకా ఎక్కువగా బాబా స్మృతిని కలిగించేందుకు నిమిత్తమవుతాయి. స్లోగన్: స్నేహ రూపం యొక్క అనుభవాన్నైతే వినిపిస్తూ ఉంటారు. ఇప్పుడు శక్తి రూపం యొక్క అనుభవాన్ని వినిపించండి. అవ్యక్త ప్రేరణలు: ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి. ఏ విధంగా సాకారంలో బాబాను చూశారు. వారి చివరి కర్మాతీత స్థితి యొక్క పాత్ర కేవలం ఆశీర్వాదాలను ఇవ్వటంగానే ఉండేది. బ్యాలెన్స్ యొక్క విశేషత కూడా ఉండేది, మరియు బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాల యొక్క అద్భుతం కూడా ఉండేది. అలా ఫాలో ఫాదర్ చేయండి. సహజమైన మరియు శక్తిశాలి సేవ ఇదే. ఇప్పుడు విశేషాత్మల పాత్ర ఏమిటంటే ఆశీర్వాదాలివ్వటము. నయనాల ద్వారానైనా ఇవ్వండి, లేక మస్తకమణి ద్వారానైనా ఇవ్వండి. ఓం శాంతి.